ఇండియా హిందూ మెజారిటీ దేశం, పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం. మన దగ్గర ముస్లింలు మైనారిటీ అయితే అక్కడ హిందువులు మైనారిటీలు. కానీ ఆ దేశంలో 80% హిందూ జనాభా ఉన్న నగరాలున్నాయి. 2023 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్లో హిందువుల సంఖ్య సుమారు 39 లక్షలు. ఇది మొత్తం జనాభాలో 1.6% మాత్రమే. అయితే పాక్లో హిందువుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ ఆ దేశ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్లో హిందూ జనాభాపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మొత్తంలోని హిందూ జనాభాలో 90% కేవలం సింధ్ ప్రావిన్స్లోనే ఉన్నారు. పంజాబ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వాలలో కూడా హిందువులు నివసిస్తున్నారు, కానీ చాలా తక్కువ. ఇక మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ విసిరేసినట్టుగా హిందూ కుటుంబాలు ఉంటాయి. పాకిస్తాన్లో అత్యధిక హిందువులు ఉన్న ప్రావిన్స్ సింధ్. ఇందులోనూ థార్పార్కర్, ఉమర్ఖేట్, మీర్పూర్ ఖాస్, సంగర్ వంటి జిల్లాల్లో హిందువులు ఎక్కువగా కనిపిస్తారు. ముఖ్యంగా భారత సరిహద్దుకు దగ్గరున్న థార్పార్కర్, ఉమర్ఖేట్ ప్రాంతాల్లో హిందూ సంస్కృతి ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఇక్కడ హిందువులు అధికంగా ఉన్నారన్నమాట. థార్పార్కర్ జిల్లాలోని ప్రధాన నగరం మీథిలో ముస్లింల కంటే హిందువుల జనాభా ఎక్కువ ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. ఈ నగరంలో మొత్తం 87,000 మంది ఉన్నారు. అందులో 80% మంది హిందువులే ఉన్నారు. ముస్లింలు 20% లోపు ఉంటారు. ఇలా హిందువులు మెజారిటీ గల నగరం పాకిస్తాన్లో ఉందని చాలా మందికి తెలియదు. ఈ మీథి నగరం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ప్రతి వీధిలో హిందూ దేవాలయం ఉంటుంది. చాలా మంది నుదుట బొట్టు పెట్టుకొని కనిపిస్తారు. ఇక్కడ మసీదుల కంటే గుళ్ళు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నగరంలో గోవధ నిషేధం, అంటే గోవును పూజించడానికే తప్ప దాన్ని వధించి మాంసం అమ్మడానికి ఉపయోగించరాదు. పాకిస్తాన్ హిందూ జనాభా అధికంగా ఉన్న జిల్లా థార్పార్కర్. ఇక్కడ ఏకంగా 8 లక్షల మంది హిందువులు ఉంటారని అంచనా. ఇక ఉమర్కోట్ జిల్లా జనాభాలోనూ హిందువులే అత్యధికం. మొత్తం జనాభాలో 54%తో మెజారిటీలో ఉన్నారు. ఇక హిందూ జనాభా ఎక్కువగా ఉండే థార్పార్కర్, ఉమర్కోట్ జిల్లాల్లో దీపావళి వంటి పండుగలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ హిందూ ముస్లిం వర్గాలు ఎంతో సామరస్యంగా జీవిస్తారు. రంజాన్ వంటి ముస్లిం పండుగను కూడా రెండు వర్గాలు కలిసి చేసుకుంటాయి. చాలామంది హిందువులు మొహర్రం ఊరేగింపులో పాల్గొంటారు. ముస్లింలు దీపావళి టపాసులు కాలుస్తూ కనిపిస్తారు. ఇలా మీథి నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.